హాయ్ ఫ్రెండ్స్, మ్యాచ్ నెంబర్ 5 గుజరాత్ టైటాన్స్ పంజాబ్ కింగ్స్ కి మధ్య జరగనుంది. ఈ మ్యాచ్ ఎక్కువగా ఎవరు గెలిచే అవకాశం ఉందంటే ఈ వీడియో పూర్తిగా చూస్తే మీకే అర్థమవుతుంది. వీడియోలోకి వెళ్లే ముందు దయచేసి నాదొక చిన్న రిక్వెస్ట్, నా ఛానల్ అయిన మన ఊరి కుర్రాడి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి, కుదిరితే ఒక లైక్ కొట్టండి. గుజరాత్ టైటాన్స్ పంజాబ్ కింగ్స్ కి మధ్య జరగబోయే మ్యాచ్ గుజరాత్ రాష్ట్రంలోని అహ్మదాబాద్ నరేంద్ర మోడీ స్టేడియంలో జరగనుంది. ఇది గుజరాత్ టైటాన్స్ కి హోమ్ గ్రౌండ్. ఇక పిచ్ రిపోర్ట్ వచ్చేసరికి ఇక్కడ బ్యాటింగ్ అండ్ బౌలింగ్ రెండింటికి అనుకూలంగా ఉంటుంది. ఇక ఈ స్టేడియం అత్యధికంగా సిట్టింగ్ కలిగిన స్టేడియం అని చెప్పాలి. ఈ గ్రౌండ్ లో టోటల్ 35 ఐపీఎల్ మ్యాచెస్ జరిగితే అందులో ఫస్ట్ బ్యాటింగ్ 14 గెలవడం జరిగింది, సెకండ్ బ్యాటింగ్ అంటే చేసింగ్ 20 గెలవడం జరిగింది, మిగిలిన ఒక మ్యాచ్ టై అవడం జరిగింది. దీనిని బట్టి ఇక్కడ చేజింగ్ ఇస్ ద బెస్ట్ అని చెప్పాలి. అదే విధంగా యావరేజ్ ఇన్నింగ్స్ వచ్చి 170గా ఉంది. గుజరాత్ టైటాన్స్ తరపున ఆడబోయే 11 మంది ప్లేయర్స్ ని ఒకసారి చూద్దాం. శుభ్మన్ గిల్, జాస్ బట్లర్, సాయి సుదర్శన్, గ్లిన్ ఫిలిప్స్, షారుఖ్ ఖాన్, రాహుల్ తెవాటియా, వాషింగ్టన్ సుందర్, రషీద్ ఖాన్, కగిసో రబడా, మహ్మద్ సిరాజ్, ప్రసిద్ కృష్ణ. అలాగే పంజాబ్ కింగ్స్ తరపున ఆడబోయే 11 మంది ప్లేయర్స్ ని ఒకసారి చూద్దాం. ప్రభు సిమ్రాన్ సింగ్, ప్రియాంష్ ఆర్యా, శ్రేయస్ అయ్యర్, మార్కస్ స్టాయినిస్, గ్లీన్ మ్యాక్స్వెల్, నేహల్ వదీరా, శశాంక్ సింగ్, మార్కో జాన్సన్, హర్ప్రీత్ బార్, హర్షదీప్ సింగ్, యువేంద్ర చాహల్. గుజరాత్ టైటాన్స్ కి టాప్ ఆర్డర్ అండ్ బౌలింగ్ స్ట్రాంగ్ గా ఉంటే మిడిల్ ఆర్డర్ కొంచెం వీక్ గా ఉంది. నెక్స్ట్ పంజాబ్ కింగ్స్ వచ్చేసరికి టాప్ ఆర్డర్ ఇస్ ఓకే, మిడిల్ ఆర్డర్ అండ్ బౌలింగ్ వెరీ స్ట్రాంగ్. ఇక్కడ పంజాబ్ కింగ్స్ ఓపెనర్ గా ప్రియాంష్ ఆర్య అనే 24 ఏళ్ల కుర్రాడును తీసుకురావడం జరిగింది. ఇతను మంచి బ్యాట్స్మెన్ అని చెప్పాలి. ఇక టోటల్ గా నేను చెప్పబోయేది ఏంటంటే ఇక్కడ టాస్ గెలిచి ఫీల్డింగ్ తీసుకుంటే 95% గెలిచే అవకాశం ఉందని నా అంచనా. ఎందుకంటే ఇక్కడ టాస్ ఇస్ ద మెయిన్ హీరో. ఇది వీడియో. ఇప్పుడు మీరు ఎవరు గెలుస్తున్నారు అనుకుంటున్నారో ఒకసారి కామెంట్ చేయండి. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. నచ్చితే ఒక లైక్ కొట్టండి, కుదిరితే ఒక షేర్ చేయండి. థ్యాంక్ యూ.